తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతయే నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ కొడుకుల సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంఘర్ష మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ముందుగా గోచారం. మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, మీనంలో బుధ, శుక్ర, శని, రాహులు, అలాగే చంద్రుడు మేషం, వృషభం, మిథున రాశుల్లో సంచారం. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా బాగుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు సంపాదిస్తారు. వ్యాపారపరంగా చాలా బాగుంటుంది. రొటేషన్స్ బాగుంటాయి. సహోద్యోగులతోటి కలిసిమెలిసి ఉంటారు. వ్యాపార అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తారు. విదేశీయానం చేయాలనుకునే వారికి సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అలాగే ప్రభుత్వపరమైన రావాల్సిన సబ్సిడీలు వీరికి అందుతాయి. ఏ పని చేసినా నిదానంగా ఉన్నా కూడా సమయానుకూలంగా మీ తెలివితేటలతోటి మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. ఎవరైనా సరే మిమ్మల్ని విభేదించడానికి ప్రయత్నం చేస్తే సున్నితంగా తిరస్కరించి మీకు అనుగుణంగా మాట్లాడగలుగుతారు. ఆ సత్తా మీలో ఉంటుంది. మీ తెలివితేటలే మిమ్మల్ని రక్షిస్తుంది, కాపాడుతుంది. జీవిత భాగస్వామి మీకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తారు. మీరు ఎదుగుదలకి వాళ్ళు ప్రోత్సహిస్తారు కూడా. అలాగే ఎన్ని చేసినా కూడా బంధువర్గంలో కావచ్చు, మిత్రవర్గంలో కావచ్చు, మీరు బాగా ఎదుగుతున్నారు అనే ఈర్ష ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఆ ఈర్ష వల్ల డబ్బు మీద నష్టం కలిగిస్తుంది. రూపాయి సంపాదిస్తారు, కానీ ఆరోగ్యానికి 2 రూపాయలు ఖర్చు పెడతారు. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతాన పురోగతి చాలా బాగుంది. వారు మంచి అభివృద్ధిలోకి వస్తారు. ప్రభుత్వపరమైన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశపరంగా వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అలాగే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్న వారికి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ముఖ్యంగా చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు భగవద్నామ స్మరణ చేసుకుని మీ కులదైవం కావచ్చు, శివనామ స్మరణ కానీ, విష్ణునామ స్మరణ కానీ చేసుకుని వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ నరదిష్టికి ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయడం, హనుమాన్ చాలీసా పఠించడం కానీ వినడం కానీ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వ్యాపారపరంగా రొటేషన్స్ బాగుంటుంది. డబ్బులు కూడా అధికంగానే వస్తాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. అలాగే శుభకార్యాలకి శ్రీకారం చుడతారు. ఎవరు ఎన్ని చెప్పినా సరే పక్కన పెట్టి మన ధోరణిలో మనం వెళ్ళాలి. ఏదైనా మన నిర్ణయం తీసుకుని వెళ్ళాలి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఉన్నప్పుడు మనం ఒకరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్న ధోరణితో ఉంటారు. సహోదరుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఒక ఇల్లు కానీ, స్థలాన్ని కానీ కొనుగోలు చేస్తారు. 10 మందిలో ఆర్భాటంగా ఉండడానికి ఇష్టపడరు. ఏదో భగవత్ సంకల్పంలా ఇచ్చారు, సంపాదించుకున్నాం, స్థిరంగా ఉండాలి, ఏదైనా భగవంతుడి ఆశీస్సులు ఉండాలి అనే ధోరణితో మీరు ఉంటారు. అలాగే ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. థైరాయిడ్, గైనకాలజీకి సంబంధించి ఇబ్బంది పెడుతుంది. స్కిన్కి సంబంధించినవి ఇబ్బంది కూడా పెట్టే అవకాశాలు గోచరిస్తుంది. కళా రంగాల వారికి, సినిమా రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంది. ఏదైనా ఒక వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్రయత్నం చేస్తారు. అది ఈ వారం సానుకూలపడుతుంది. అయితే కష్టే ఫలినట్టుగా చేతిలో రూపాయి ఉండదు, కానీ వ్యాపారం ప్రారంభించాలి అని ఒక పట్టుదల ఉంటుంది. అనుకోకుండా ఒకరు మీకు ఫైనాన్స్ పరంగా సపోర్ట్ చేయడం, వ్యాపారం ప్రారంభించండి మేము సపోర్ట్ చేస్తా అనడం అదొక శుభసూచకం అని చెప్పవచ్చు. అనుకోని ఈ పరిస్థితులు మీకు సానుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే విహారయాత్రలు కావచ్చు, దైవ దర్శనాలు కావచ్చు ఈ వారం ఎక్కువగా చేసే అవకాశాలు గోచరిస్తోంది. ధనాన్ని ఎక్కువగా ఖర్చు కూడా చేస్తారు. అయితే ఖర్చు పెట్టేటప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్త ఉండడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని ఎక్కువగా పఠించండి. ఆరోగ్యరీత్యా ఏమైనా ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. దక్షిణామూర్తి రూపు కానీ, కంకణం కానీ ధరించండి. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు వైట్. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు గురువారం కానీ, సోమవారం నాడు కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.